పార్టీలో తెలియజేసి మీకు మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ గారు. అండ్ ఇంకోటి ఫైనల్గా మన కృష్ణాంజనేయులు గారు ఫైనల్గా ఆర్జీవి సంగతి ఏంటండి? ఆయన వీడియో రిలీజ్ చేస్తాడు, జనం ముందుకు రాడు, వర్చువల్గా అటెండ్ అవడానికి ఆయనకున్న ఇబ్బంది ఏంటి? ఆయనకేదో ఎన్క్లోజర్ కావాలట. ఏ ఎన్క్లోజర్ కావాలండి? ఒకటండి, ఇప్పుడు ఆయన వీడియో కూడా నేను చూశాను. నేను షూటింగ్ లో ఉన్నాను. నేను ఆరోపణలు చేసినవి లేకపోతే నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఏడాదిన్నర క్రితం సంబంధించినటువంటి పోస్టులు మరి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి అని ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అంటే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం నన్ను వేధింపులు గురి చేస్తుంది అనేటువంటిది అతను చేస్తున్నటువంటి ఆరోపణ. పోలీసులు కూడా ఆల్రెడీ 2 సార్లు అతనికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ నేను వారం తర్వాత వస్తానంటే మళ్ళీ కూడా ఆయనకి మళ్ళీ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడేమో విచారణకు రావటం లేదు. ఇప్పుడు పోలీసులు అతన్ని 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి అతను వైలేట్ చేస్తున్నాడు, రావట్లేదు కాబట్టి అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను ఈ రోజున ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటిది హైకోర్టులో విచారణ ఉందండి. నిన్న వాళ్ళు హైకోర్టులో మెన్షన్ చేశారు. ఈ రోజున విచారణకు అంగీకరించింది హైకోర్టు. కాబట్టి ఈ రోజున దాని విచారణకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బహుశా నాట్ టు అరెస్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వచ్చు, అలాంటి వెసులుబాటు అని నేను అనుకుంటున్నాను. ఏమన్నా మీరు అసలు విచారించొద్దనేమి కోర్టు ఏమి అడ్డుకోదు. పోలీసులు విచారించవచ్చు, ఆయన వస్తారు, మీరు కూడా విచారణకు సహకరించాలని చెప్తూనే ఆయన అరెస్ట్ చేయొద్దు అనేది ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ కేసు కొట్టేయమని ఒకసారి వెళ్ళారు. అట్లా కుదరదయ్యా, విచారణకి వెళ్లాల్సిందే, నువ్వు నీకు ఏదైనా ఉంటే ముందస్తు బెయిల్ కోసం అడగమని అని చెప్పేది కాబట్టి కోర్టు. ఈ రోజున విచారణలో ఒక క్లారిటీ రావచ్చును, అందుకోసమే అతను వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడిప్పుడుగా ఏముందండి, వారం కాదు 10 రోజుల తర్వాత ఆయన ఎప్పుడైనా విచారించవచ్చు. అతను కూడా అదే, నేనేమో హత్య చేశానా, దూరమే నేరం చేశానా, సోషల్ మీడియాకి సంబంధించిందే కదా, నాకు నిర్మాతలు డబ్బులు ఇచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా నష్టపోకూడదా అని చెప్తున్నాడు. కాబట్టి వారమైనా 10 రోజులైనా ఇప్పుడు హైకోర్టు ఆయనకేమి పూర్తిగా ఆయన విచారించొద్దని ఏమీ కోర్టు అలాంటి వెసులుబాటు ఏమి ఇవ్వదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయినా సరే పోలీసులకి ఆ విచారణ అధికారాలు ఉంటాయి, దాన్ని అడ్డుకోవద్దు అని చెప్పేసి అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. కాబట్టి అరెస్టు విషయంలో మాత్రం కొంత ఉపశమనం రావచ్చేమని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు ఆయన విచారణకు రాడు, ఆయన అరెస్ట్ చేయొద్దు అని ఒకవేళ ఆయనకు వెసులుబాటు వచ్చింది అనుకోండి, అప్పటికి వెళ్తాడు విచారణకి. ఆయన స్టైల్లో ఆయన సమాధానాలు చెప్తాడు. పోలీసు స్టైల్లో పోలీసులు ఏం సమాధానాలు రాబట్టగలరు ఆయన నుంచి చూసేదానికి మనం చూద్దాం భవిష్యత్తులో. ఆయన చెప్పే రీజన్ అయితే మాత్రం ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో పాత కేసులన్నీ తోడుతున్నారు, పోలీసుల ద్వారా వేధింపులు గురి చేస్తున్నారు అనేటువంటిది అతని ఆరోపణ వైపు నుంచి. రైట్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణాంజనేయులు గారు, శ్రీధర్ శర్మ గారు అండ్ అలాగే కోయి చంద్రశేఖర్ గారు, ఆర్మీ జవాన్ ఆయన, అలాగే వివేక్ బాబు గారు, రేగి లక్ష్మణరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి హస్తినలో పవన్ కళ్యాణ్ రాజకీయం, వామనుడు త్రివిక్రముడు అవుతున్నాడు, చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతోంది. ఇండిపెండెంట్గా జనసేనని బలోపేతం చేసుకోవడానికి కావలసిన కార్యాచరణ ఆయన మనసులో ఎప్పుడో ఉంది, దాన్ని నెమ్మదిగా ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి తీసుకొచ్చారు. సో రాజ్యసభ తెచ్చుకుంటారనే ఒక నమ్మకం, బలమైన విశ్వాసం జన సైనికుల్లో ఉంది. అలాగే బీజేపీతో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా జనసేనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం కోసం చంద్రబాబు గారు కూడా నిరంతరం శ్రమించబోతున్నారనే ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. సో రాష్ట్రంలో మరి రేపు జరగబోయే డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ చూస్తుంటే వైసీపీ